హైదరాబాద్ ఎల్బీ నగర్లో మార్బుల్ వ్యాపారి కుమారుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. 4 గంటల పాటు ఉత్కంఠ రేపింది. 7 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు 4 గంటల అనంతరం వదిలేశారు. ఎల్బీ నగర్లో శనివారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉత్కంఠ రేపిన ఈ ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది. ఎల్బీ నగర్లో మార్బుల్ వ్యాపారం చేసే ఆశీష్ కుమార్ కొడుకు విజయ్ పాత్ర ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో తెల్లటి ఫియోట్ కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. కాసేపటి తర్వాత బాలుడి తండ్రికి ఫోన్ చేసి ₹1 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాసేపటికి మళ్లీ ఫోన్ చేసి బాలుడి కిడ్నాప్ విషయం పోలీసులకు చెబితే పిల్లాన్ని చంపేస్తామని బెదిరించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాలుడు కిడ్నాప్కు గురైన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. పోలీసులు ఉచ్చు బిగిస్తుందని తెలుసుకున్న కిడ్నాపర్లు బాలుడిని శనివారం రాత్రి 11 గంటల సమయంలో సాగర్ రింగ్ రోడ్లో వదిలేశారు. బాలుడు విజయ్ పాత్ర తన తండ్రికి ఫోన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఎంటైర్ చెక్ పోస్ట్కి ఫిల్ చేసాము. తర్వాత ఆఫ్టర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ సిపి సార్, తర్వాత వీ హ్యావ్ ఫార్మ్డ్ 8 to 10 teams. Technically after that we have worked and we have zeroed down the culprits. After zero down the culprits on technical ground, then we have started our search operation. Meanwhile we got clear cut crew and our team went there. After seeing our police people, few people run away and one boy was there and 2 suspects was there. So we